హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి బెల్లం కావాలంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను 3 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నానండి. నేను ఈ పిండిలో కొంచెం ఆయిల్ హీట్ చేసి చల్లారాక ఇందులో పోస్తున్నాను. మీరు కావాలంటే డాల్డా అయినా నెయ్యి అయినా పోసుకోవచ్చండి. ఇది ఎందుకంటే గవ్వలు క్రిస్పీగా రావడానికి నేను కలుపుతున్నాను. నేను 3 కప్స్ పిండి తీసుకున్నానండి, అందుకని నాకు 1.5 కప్ వాటర్ పట్టింది. మీరైతే ఫస్ట్ 1 కప్ వాటర్ పోసుకొని కలపండి టైట్గా, చపాతీ పిండిలాగా గట్టిగా కలపండి. మీకు కనుక వాటర్ తక్కువ అయితే ఇంకొక హాఫ్ కప్ పక్కకు పెట్టుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి పిసుక్కోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండి కలుపుకొని ఒక 30 మినిట్స్ టు 1 అవర్ వరకు రెస్ట్ ఇవ్వండి. పిండి బాగా నానుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గవ్వల పీట తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా పిండి, ఆ ముద్దలని ఇలా పైన తీసుకొని ఇలా పైన పెట్టేసి స్లోగా ఒత్తుతూ కిందికి లాగి ఇలా దగ్గరికి ఒత్తేసేయండి. రెడీ అయిపోతుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు, గవ్వల పీట లేదు అనేవాళ్ళు, ఇలా గవ్వల చెక్క లేని వాళ్ళు ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదండి, ఇప్పుడు అందరి ఇళ్ళలో ఉంటున్నాయి. ఇలా ఫోర్క్ మీద పెట్టేసి కూడా చేసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయండి, పెద్ద టఫ్ ఏం కాదు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి అతుక్కోవు. మీరేం అతుక్కుంటే తర్వాత ఊడి రావు అని చెప్పేసి ఏమనుకోకండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఒక గరిటెలో ఈ గవ్వలన్నీ వేసుకొని ఆయిల్లో మెల్లగా వదలండి. గరిటెతోనే వేసుకోండి, లేకపోతే ఆయిల్ ముద్దు పెట్టుకుంటుంది. ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాక తీసి పక్కకు పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను ఇందులో 3 కప్స్ పిండి కాబట్టి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. దీనికి నేను 1 కప్ వాటర్ పట్టింది. నాకు 1 కప్ వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగాక ఒకసారి వడగట్టుకున్నాను, ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పోవడానికి. ఇప్పుడు పాకం అయిందో లేదో చూడడానికి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఈ పాకం ఇందులో వేసుకోవాలి, ఒక డ్రాపు. ఇలా మనం దగ్గరికి ఇట్లా వేళ్ళతోని ఇట్లా దగ్గరికి చేస్తూ ఉంటే అది మొత్తం వాటర్లో కలిసిపోవద్దు, గట్టి ముద్దలా కూడా రావద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ఇందులో వేసుకొని బాగా కలపండి. ఎంత కలిపితే అంత బాగా గవ్వలకు పడుతుంది, అంత స్వీట్ వస్తాయండి. మీరు ఏదో కలిసిపోయాయి కదా అన్నిటికీ అంటింది పాకం సెట్ అయిపోతుంది అనుకోకండి. ఇలా కలపండి. ఎంత కలుపుతున్నా కూడా అడుగుకి పాకం అట్లనే ఉంటుందండి. కావాలంటే మీరు ఫ్యాన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని ఇవి కలుపుతూ ఉండండి. ఇవన్నీ కలిపాక ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టేసేయండి. అంతే, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అండి. ఎంతో ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.